హెల్దీగా ఇంట్లోనే దహి పూరి ఎలా చేయాలి చూసేద్దాం. ఇంట్లో చేసుకొని తినేది హెల్దీయే కదండి, అందుకే ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్లోగా చూడండి. బయట కొనుక్కొని తినే కన్నా ఇదైతే హెల్దీ ఫుడ్డే కదా, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ ఫుడ్డే అనమాట. ముందుగా అయితే గ్రీన్ చట్నీ చేయడానికి కొత్తిమీర మిక్సీలో వేసుకుందాం, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, 1 టీ స్పూన్ సాల్ట్, తునిపప్పు కొంచెం వేసుకొని మిక్సీ చేసుకుందాం. తర్వాత ఒక కప్పులో సర్వ్ చేసుకొని వేరే ప్యాన్ తీసుకొని ప్యాన్లోని చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు అయితే వేసుకొని కొంచెం దగ్గరికైనంత వరకు మరగబెట్టుకొని దీంట్లో అయితే ఉప్పు కారం వేసుకుందాం. చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొంచెం బెల్లం స్వీట్నెస్ రావడానికి. మరిగేలోపు బంగాళదుంపలు అయితే తొక్క తీసుకుందాము, బంగాళదుంపలు ఉడికిపోయాయి కాబట్టి. 1 టీ స్పూన్ సాల్ట్, బంగాళదుంపలు ఉడికిపోయండి, చిన్ని బంగాళదుంపలు అనమాట. దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ ఏ పొడులు ఉంటే ఆ పొడులు వేసుకోవచ్చండి. చాట్ మసాలా కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవన్నీ ఏం లేవు కాబట్టి ఓన్లీ ఉప్పు కారం వేసుకొని ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో 3 కప్స్ ఆఫ్ కర్డ్ వేసుకుందాం. దాని తర్వాత దాంట్లో షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని పలుచగా అయినా చేయొచ్చు, లేదంటే ఇలా కప్పులో విడిగా వేసుకొని షుగర్ పెరుగు వేసుకోవచ్చు. ఇవి దహి పూరికి కావాల్సిన ఐటమ్స్. మొత్తానికి ఇవైతే ప్రిపేర్ చేశాను దహి పూరికి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే దీంట్లో కలిపేసుకుంటాం. కప్పులో బయట నుంచి తెచ్చుకున్న కారం పొసులు కూడా తెచ్చుకున్నాం. ఇంకా ఈ పానీపూరీలు ఏపుతున్నవి ఇవి పొంగలేనివి ఒక 4 ఉంటాయి. ఇవి దీంట్లోని చెదగొట్టేసుకొని వేసుకుంటున్నాను. అందుకల్లా నేను విడిగా ఒక ప్లేట్లోని బయట బడ్డీ దగ్గర ఎలా వేస్తారో అలానే ఒక ప్లేట్లో నేను 6 తీసుకున్నాను. 6 తీసుకొని అన్నిటిలో కొంచెం కొంచెం కర్రీ వేసుకొని, ఇక్కడ 6 అన్నాను కదా, ఇక్కడ జూమ్ చేయడం వల్ల 4 కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ ఐటమ్స్ వేసుకుందాము. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకుందాం. ముందుగా తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ, తర్వాత లస్సీలా చేసుకున్న ఈ పెరుగు లస్సీని అయితే పైన వేసుకుందాం. సాస్ టైప్లో చేసుకున్నాను కదా, ఇది కొంచెం కొంచెం పైన ఈ మిక్చర్తో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, బయట బడ్డీ దగ్గర కన్నా ఇంట్లో చేసుకుంటే ఎంత కలర్ఫుల్గా కూడా ఉంది. టేస్టీ హెల్దీ రెసిపీ. ఇంట్లో చేసుకొని తినేది హెల్దీయే కదండి. మందికి డౌట్ ఉండొచ్చు, దీంట్లో కారం పొసులు బయట నుంచి తెచ్చినవే కదా అని. కారం పొసులు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కానీ మాకు పక్కనే ఇంట్లో తయారు చేశారు అనమాట. వాళ్ళే ఇంట్లో మా ముందే చేశారు, అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఆ కారం పొసులు. అయితే ఆ వీడియో మీకు కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలోని, చూడండి. కారం పొసులు ఒకటే కాదండో, ఇంకా వేరే కూడా చేస్తారు, అవి కూడా పెడతాను చూడండి. టేస్ట్ అయితే చూసేద్దామా, ఎలా వస్తుందో చూసేద్దాం. ఇంట్లో అయితే నేను చేసుకుంటాను, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు కదండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.